మేము గవర్నమెంట్ హాస్పిటల్ కాడ నుంచి 15 ఏళ్ళ నుంచి ఆటో డ్రైవర్లుగా బతుకుతున్నాము. కేంద్ర ప్రభుత్వం ఏమో తెచ్చి ర్యాపిడో తెచ్చి అది తెచ్చి మా నెత్తినేసింది. మళ్ళీ ఈ చంద్రబాబు నాయుడు మళ్ళీ ర్యాపిడో అని తెచ్చేసి ఇది ఫ్రీ బస్ అని తెచ్చిపెట్టేసి మా ఆటో డ్రైవర్ల కడుపులంతా కొట్టుతూ మా ఏం జరిగినా ఆటో వాళ్ళ మీదకి వచ్చి పడుతున్నాయి. గవర్నమెంట్ వచ్చిన ఆటో వాళ్ళ మీద టూ వీలర్ పర్పస్ ఏమి టూ వీలర్ ఏమి ఓన్ వెహికల్ దాన్ని తెచ్చి ర్యాపిడో చేస్తున్నారు. మీకు అధికారులు కనపడడం లేదా? దాని మా దగ్గర సాక్ష్యాలుగా ఉన్నాయి, బండి నంబర్తో సహా మా దగ్గర ఉన్నాయి, కనపడడం లేదా? అదే ఆటో డ్రైవర్ 5 మందిని ఎక్కించిపోతే నర్రు రోడ్డు నిలబెట్టి వేలు ఫైన్లు వేస్తున్నారు. అది కనపడుతుంది ఆటో డ్రైవర్లు. కానీ ర్యాపిడో దాని మీదకు సెంట్రల్ గవర్నమెంట్ ర్యాపిడో తెచ్చిపెట్టేసా, ఈయన తెచ్చి ఫ్రీ బస్సులు తెచ్చిపెట్టేసా. ఆటో వాళ్ళ బతుకు ఆటో వాళ్ళకి 10,000 వేస్తే సగటు రోజుకు 30 రూపాయలు వచ్చి 30 రూపాయలతో యా డ్రైవర్ బతుకుతాడు? కనీసం ఒక అర్ధ కేజీ బియ్యం రాదు, 1/4 కేజీ పచ్చిమిరకాయలు రావు. అట్లాంటప్పుడు మీ ఆటో డ్రైవర్లు ఇంతమంది బతుకు మీ పెళ్ళం పిల్లలు ఎట్లా బతికించుకోవాలా? ఆటో బాడీలు ఎట్లా కట్టించుకోవాలా? ఇళ్ళ బాడీలు ఎట్లా వాళ్ళ చదువులు సందలు ఎట్లా బతికించుకోవాలని అడుగుతున్నాము. ఎవరు వచ్చినా గవర్నమెంట్ వచ్చిన ఆటో వాళ్ళ మీద పడుతున్నారు. దయచేసి ఆటో వాళ్ళకి న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. ప్రధాన డిమాండ్ వచ్చేసి కేంద్ర ప్రభుత్వం తెచ్చి ర్యాపిడో పెట్టేసింది, ఈయన వచ్చేసి ఫ్రీ బస్సులు పెట్టేసినాడు. 2 వీలర్లు ర్యాపిడ్ అయిపోయినాయి, అన్ని ర్యాపిడ్ అయిపోయినాయి. ఆటో వాళ్ళు కడుపు వీడికి వచ్చేస్తారు. మీరు 50 రూపాయలు అడిగితే వాళ్ళు 30 రూపాయలకే పోతారు, 20కే పోతున్నారు. ఆ ర్యాపిడే పెద్ద ఇదైపోయింది. వాడు ఎవరో తెచ్చి కంపెనీ పెడితే మేము సంపాదించి వాని కంపెనీ ఇచ్చేది లక్షల ఆటో కొని మేము పెట్టి వాని పెద్దని మేము మా మీద. అది గవర్నమెంట్కి కనపడడం లేదా? ఆటో డ్రైవర్లకు కనపడదు అది గవర్నమెంట్కి. ర్యాపిడ్ తీసేయవలసిందిగా కోరుతున్నాము. 2 వీలర్ పెద్ద సమస్య అయిపోయింది. 2 వీలర్ పర్పస్ ఏమి? 2 వీలర్లు అంటే ఫ్యామిలీతో పోయేది వైట్ బోర్డు. అది వైట్ బోర్డులో ట్రావెల్ చేయవచ్చా? అది ఆర్టీఓ అధికారులకు కనపడదా? పోలీస్ అధికారులకు కనపడదా? జిల్లా కలెక్టర్ కనపడదా? మినిస్టర్లకు కనపడదా? ఎన్నిసార్లు పిలిపించినా దాని వాల్యూ లేదు. ఆటో వాళ్ళని చులకన అయిపోయింది. 2 తారీఖున మన నారా చంద్రబాబు నాయుడు కూడా అది ముఖ్యంగా తీసుకొని అదే తారీఖున మా ఆటో వాళ్ళకి 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తూ అదే రోజున ఫ్రీ బస్సులు కేటాయించాడు. ఆ 10,000 రూపాయలు ఏ విధంగా మా ఆటో కార్మికులకు ఉపయోగపడుతుంది అనేది ప్రతి ఒక్కరు ఊహించుకోవాల్సిందే. ఆ 10,000 రూపాయలు ఒక ఆటో డ్రైవర్కి ఎన్ని నెలలు పనికి వస్తుంది? సంవత్సరంకి వస్తుంది. 10,000 అంటే నెలకి 900 రూపాయలు ఇంటికి ఒక డ్రైవర్కి ఇస్తున్నాడు. అది ఏ విధంగా పనికి వస్తుంది ఆటో డ్రైవర్కి అనేది గవర్నమెంట్కి ఈ విధంగా మేము తెలియజేస్తున్నాం. ఏ విధంగా 10,000 రూపాయలు మా సహకారం అందుతుంది డ్రైవర్కి? అదే 15,000 రూపాయలు ఇస్తే ఏదో ఉపయోగపడుతుందని ప్రభుత్వాన్ని కోరుతున్నాము. ఈ ఫ్రీ బస్సులు ఇచ్చేది కాక మళ్ళా ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో మేము ర్యాపిడ్ దీని మీద ఎన్నో అవసరాలు చాలా పడుతున్నాము ఇప్పటికే. ఎందుకంటే కనీసం ఒక రోజు డ్రైవర్ కనీసం 300 రూపాయలు కూలి పడుకున్నట్ల వ్యవస్థలో బతుకుతున్నాము. కానీ ఈ విధంగా ప్రభుత్వం దీన్ని దృష్టికి తీసుకెళ్ళి ఆటో కార్మికులకు ఏమేమి ఉన్నాయో ఫస్ట్ పరిష్కారం చూపించి వాళ్ళ పథకాలు ఎన్నైనా ఫ్రీగా పెట్టుకోమని కోరుకున్నాను. ఫస్ట్ ఆటో కార్మికులకి ఏదన్నా రాబోయే రోజుల్లో మీరు ఏదన్నా ముందు న్యాయం చేస్తారని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వానికి మా డిమాండ్ ఒకటే, మీరు మహిళా బస్సులు ఇచ్చిందానికి మాకేం అభ్యంతరం లేదు. మా ఆటో కార్మికులకు కూడా కొన్ని హామీలు ఇచ్చారు. ఆ హామీల్లో ఒకటి కూడా అమలు చేయకోకుండా మీ అంతకు మీరు మహిళలకు బస్సులు ఫ్రీ బస్సులు అని చెప్పి ఇప్పుడు ఈ ఫ్రీ బస్సుల వల్ల ఇది కాక మాకు నష్టము. దాని జతకి ర్యాపిడో వాలో ఇట్లాంటివన్నీ తెచ్చి మా నెత్తిన వేశారు. ఆటో కార్మికులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే మా సమస్యల మీద స్పందించి మా ఆటో కార్మికులకి ముందు న్యాయం చేయాలని కోరుతూ, అట్లాగే ఈ ర్యాపిడో మోటార్ సైకిల్ ర్యాపిడో వీళ్ళని వెంటనే నిషేధించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము. అట్లాగే మాకు సంక్షేమ బోర్డు పెడతామని ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చారు, లోకేష్ ఇచ్చారు. అప్పట్లో డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ కూడా చెప్పారు, ఆటో కార్మికుల పట్ల మేము సానుకూలంగా ఉంటాం, మీకు సంక్షేమ బోర్డు పెడతాం, వడ్డీ తక్కువ బ్యాంకులో రుణాలు ఇప్పిస్తామని చెప్పి వాగ్దానాలు చేశారు. ఏ ఒక్కదానం ఇంతవరకు వాగ్దానం అమలు కాలేదు. పైగా మీ పనులు స్త్రీల కోసం మీరు చేసే పనులకు మాకేమో అభ్యంతరం లేదు. అట్లా టైంలో మాకు కూడా న్యాయం చేయాలని కోరుకుంటూ న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. మోటార్ సైకిల్ వల్ల చాలా ర్యాపిడ్ 2 వీలర్ ర్యాపిడో ఆటోల వల్ల కూడా ఉన్నాయి. ర్యాపిడో అనేది ఆటోలు కూడా ఉన్నాయి. మరి ఆటోల వల్ల ఉన్నాయా లేకపోతే వేరే? మాకు మోటార్ సైకిల్తోనే పెద్ద ప్రాబ్లం. 2 ఉన్నాయి కాకపోతే